జలుబు ఇది సాధారణంగా అందరికీ వచ్చే సమస్యే. అసలు దీన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు. మరీ ఇబ్బందిగా ఉన్నప్పుడు మాత్రమే మందులు వాడతారు. అవి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మెడికల్ షాప్లో అడిగి తీసుకుని వాడుతుంటారు. జలుబు వంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్లకు కూడా మందులు వేసుకుంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుందని కొందరి వాదన. అసలు జలుబు తగ్గేందుకు ఇష్టానుసారంగా మందులు వేసుకోవచ్చా? సాధారణ జలుబు తగ్గేందుకు ఉపయోగించే మందులు మెదడుకు సంబంధించిన ప్రమాదకర జబ్బులకు కారణమయ్యే అవకాశం ఉందని ఓ పరిశోధనలో తేలింది. డీకాంజెస్టెంట్ మందుల్లో సూడోపెడ్రిన్ అనే పదార్థం ఉంటుంది. సూడోపెడ్రిన్ కలిగిన మందులు తరచుగా తీసుకునే వారిలో పోస్టీరియర్ రివర్సబుల్ ఎన్సిఫలోపతి సిండ్రోమ్, రివర్సబుల్ సెరిబ్రల్ ఓసో కన్స్ట్రిక్షన్ సిండ్రోమ్ వంటి సమస్యలు కనిపించాయట. ఇవి చాలా అరుదుగా కనిపించే సమస్యలే, కానీ అత్యంత ప్రమాదకరమైన సమస్యలు. ఈ సమస్యలు ఏర్పడినప్పుడు మెదడుకు రక్త సరఫరా తగ్గిపోతుంది. దీనివల్ల ప్రాణాలకి ముప్పు వాటిల్లుతోంది. పోస్టీరియర్ రివర్సబుల్ ఎన్సిఫలోపతి సిండ్రోమ్ బారిన పడినప్పుడు తరచుగా తలనొప్పి రావటం, చూపు సరిగ్గా లేకపోవడం, మూడ్ స్వింగ్స్, కొన్నిసార్లు మూర్ఛ, మెదడులో ఇన్ఫ్లమేషన్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. రివర్సబుల్ సెరిబ్రల్ వాసో కన్స్ట్రిక్షన్ సిండ్రోమ్ లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. చాలాసార్లు ప్రాణాలకు ప్రమాదంగా మారుతాయి. తీవ్రమైన తలనొప్పి, తలలో ఉరుములు మెరుపులు ఉన్నట్లుగా చాలా భయంకరంగా ఉంటుంది. దీనిని థండర్ క్లాప్ హెడ్ఏక్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు తలనొప్పి అకస్మాత్తుగా వస్తుంది. కొన్ని నిమిషాల పాటు ఉంటుంది. జీవితంలో ఇంతకంటే తీవ్రమైన నొప్పి ఉండదు అనే భావన కలుగుతోంది. డీకాంజెస్టెంట్ మందులు సైనస్లో తేమ తగ్గించి ముక్కు కారడం వంటి లక్షణాలు తగ్గిస్తాయి. అంతేకాదు, వీటి వల్ల రక్తనాళాలు కూడా కుంచుకుపోవచ్చు. బీపీ లేదా గుండె సమస్యలకు మందులు వాడుతున్న వారిలో ఈ డీకాంజెస్టెంట్ మందులు మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి జలుబు అయినప్పుడు సాధ్యమైనంత వరకు సహజ పద్ధతుల ద్వారా దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. మరీ ఇబ్బందిగా ఉన్నప్పుడు డాక్టర్ను సంప్రదించి మీ ఆరోగ్య పరిస్థితులను వారికి వివరించి సరైన మందులు వాడండి.